63 అన్నా క్యాంటీన్లు. మే 6కి 9,15,00,000 మంది అర్హులకు భోజనం పెట్టే పరిస్థితి వచ్చాం, ఆకలి తీర్చే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్క అన్నదాత సుఖీభవ 46 లక్షల మంది రైతులకు 3 విడతలు కలిసి 8,985 కోట్లు రైతు ఖాతాలో వేసి 3 రోజులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ విధంగా రాబోయే రోజుల్లో వ్యవసాయాన్ని లాభసాటిగా చేసుకోవాలి, టెక్నాలజీ ఎట్లా ఉపయోగించుకోవాలి, ఇవన్నీ ఎడ్యుకేట్ చేశాం. ఎన్టీఆర్ భరోసా ఇప్పటి వరకు 63,000 కోట్ల రూపాయలు పైగా పెన్షన్ల కోసం వ్యయం చేశాం. సంవత్సరం 33,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. నెలకు 2,700 కోట్ల రూపాయలు, 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు పెన్షన్ని మొదటి తారీఖున పేదల సేవలో డిస్ట్రిబ్యూట్ చేసే ఏకైక ప్రభుత్వం ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇంకో పక్క మత్స్యకార భరోసా ఏడాదికి 20,000 చొప్పున 1,25,000 మందికి 250 కోట్లు ఇస్తున్నాం. ఈ నెలలోనే మళ్లీ ఈ కార్యక్రమాన్ని వాళ్ళకు అందజేస్తాం. ఆటో డ్రైవర్ల సేవలో ఏడాదికి 15,000, 436 కోట్లు జమ చేస్తున్నాం. 2,90,000 మందికి లబ్ధి వచ్చింది. ఇటీవల వాళ్ళ ఆనందం చూస్తే ఒకప్పుడు మాకు వచ్చే డబ్బులు సగం రోడ్లు రిపేర్ల వల్ల, రోడ్లు బాగోలేని దానివల్ల ఆటో రిపేర్లకు అయిపోయేది. ఇప్పుడు ఆ ఎక్స్పెండిచర్ లేకుండా మాకు కాస్తో మిగులుతుందని వాళ్ళు ఆనందంగా ఫీల్ అయ్యే పరిస్థితికి వచ్చారు. గీత కార్మికులు ఫస్ట్ టైం 10% మద్యం షాపులు కేటాయించాం. వివాదాలకు తావివ్వకుండా ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ చేశాం. అందరికి కూడా హ్యాపీగా ఫీల్ అయ్యే పరిస్థితి తీసుకొచ్చాం. స్వర్ణకారులకు ప్రత్యేకమైన కార్పొరేషన్ తీసుకొచ్చాం. మైనారిటీ సంక్షేమానికి 3,670 కోట్ల రూపాయలు వ్యయం చేస్తున్నాం. ఇంకొక పక్కన పురోహితులకు నెలకు 15,000 వేతనాలు, నాయి బ్రాహ్మణులకు 25,000 రూపాయల వేతనాలు పెంచాం. ఇమాములకు 10,000, మౌజుములకు 5,000, ఏడాదికి 90 కోట్లు ఇస్తున్నాం. ఇంకొక పక్క పాస్టర్లకు కూడా గౌరవ వేతనం ఇస్తున్నాం. జూనియర్ లాయర్లకు 10,000 గౌరవ వేతనం, మహిళలకు 1,00,000 కుట్టు మిషన్లు ఇవ్వాలని కార్యక్రమం పెట్టుకుని ముందుకెళ్తున్నారు. వాళ్ళను కూడా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే పరిస్థితి రావాలి. దాన్ని మీరందరూ వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. మెగా డిఎస్సి నేను మొదటి సంతకం పెట్టాను. ఎన్నో విధాలుగా అడ్డం పెట్టినా కూడా 15,941 మంది టీచర్ని నియమించి అపాయింట్మెంట్స్ ఇచ్చి వాళ్ళని గౌరవించాం. ఇంకొక పక్కన 10,000 పోస్టులకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశాం. 5,757 కానిస్టేబుల్ పోస్టుల నియామకం పూర్తి చేశాం. 4,500 రూపాయలు స్టైఫండ్ ఉంటే 12,500 రూపాయలు స్టైఫండ్ పెంచాం. అంగన్వాడీ కార్యకర్తలకు, ఆశాలకు గ్రాట్యుటీ అమలు చేశాం. బాలింతలకు ఎన్టీఆర్ బేబీ కిట్స్ ఇచ్చాం. దాదాపు 84 లక్షల మెట్రిక్ టన్నులు లెగసీ వేస్ట్ ని తొలగించాం. ప్రతి నెల స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పెట్టుకుని డోర్ టు డోర్ కలెక్షనే కాకుండా 2029కి భారతదేశంలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ క్లీనెస్ట్ స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. దానికి ఏం చేయాలని అన్ని కూడా మనం చేస్తున్నాం. ఇంకొక పక్కన 1,000 కోట్లతో రోడ్లు మరమ్మతులు పెట్టాం. ఇంకొక 3,000 కోట్లు ఇచ్చాం. ఇప్పుడిప్పుడే సాటిస్ఫాక్షన్ లెవెల్ పెరుగుతా ఉంది. నేను ఐఎమ్ వెరీ క్లియర్, ఆల్ కలెక్టర్స్ ఉన్నారు. ఏ రోడ్డు మీదైనా పార్ట్ హోల్ గాని ఉంటే ఆర్ఎన్బి రోడ్లలో దానికి ఇక్కడ కృష్ణబాబు ఉన్నాడు, క్లియర్ గా చెప్తున్నా, ఉండకూడదు. ఉంటే ఆ కన్సర్న్ ఆఫీసర్స్ కూడా మీరు చూసుకోవాలి. మీరు ఎగ్జిక్యూట్ చేసే బాధ్యత మీది. దానికి మినిమం మెయింటెనెన్స్ కోసం ఎక్కడ ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత డిపార్ట్మెంట్ది. కొత్తగా 28 పాలసీలు తెచ్చాం. పరిశ్రమలకు రాయితీలు దేశంలో తొలిసారి మనం ఎన్ని చేశాం. ఫైనల్ గా ఎస్క్రో అకౌంట్ కూడా ఆలోచిస్తున్నాం. అన్ని కరుణిస్తే తొందరలో ఎస్క్రో అకౌంట్ కూడా తీసుకొచ్చి
ఏ పారిశ్రామికవేత్త కూడా మన ఆఫీస్కి వచ్చే పని లేకుండా అవసరమైతే మనమే ఆయన దగ్గర పోయే పరిస్థితి తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సిఐ సబ్మిట్ 538 ఒప్పందాలు వచ్చాయి. 11,38,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. 13,95,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇంకొక పక్క మీరు చూస్తే ఇవన్నీ కూడా ఎంఓయూలు పేపర్ మీద పెట్టడం కాదు, 17 ఎస్ఐపిబి మీటింగులు పెట్టాం. 11,37,222 కోట్ల రూపాయల పెట్టుబడులు క్లియర్ చేశాం. ఇవి అయితే 10,01,147 ఉద్యోగాలు వస్తాయి. డేట్ కూడా ఇస్తున్నాం. ఆ డేట్ ప్రకారం పనులు చేపించే బాధ్యత మీది, అడ్డంకులు లేకుండా చూసే బాధ్యత మీది. ఎవరైనా ఇండస్ట్రీస్ చేయకపోతే వాళ్ళ దగ్గర పని చేయించే పర్సువేషన్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ అన్నాం. 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు పెడుతున్నాం. ఈరోజు విశాఖపట్నం ఐటీ హబ్గా తయారైంది. ఒక పాలసీ ఎట్లా ప్లే చేస్తుందంటే 99 పైసలు ఎకరా ల్యాండ్. మనకు ఉద్యోగాలు కావాలి. ఉద్యోగాలు కావాలంటే ఎక్కడో ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఇవ్వాలి. ఆ 99 పైసలు ఈజ్ ఎ గేమ్ చేంజర్. విశాఖపట్నం రూపురేఖలు మార్చగలిగారు. విశాఖపట్నం ఎప్పటి నుంచో ఉంది. ఏదైతే ఈ పాలసీ మనం తీసుకున్నాం దానివల్ల ఈరోజు విశాఖపట్నంలో ఒక నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. తిరుమల సహా దేవాలయాల సేవల్లో పెను మార్పులు తీసుకొచ్చాం. 15 ప్రధాన ఆలయాల్లో నిత్యాన్నదానాలు చేస్తున్నాం. తిరుమలలో మీరు చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ సిస్టమ్ ఆన్లైన్ రియల్ టైంలో సీసీటీవీ కెమెరాలు బేస్ చేసుకొని ఈ దర్శనాలు పెంచడం, ఎక్స్పీరియన్స్ కూడా పెంచే పరిస్థితి తీసుకొచ్చాం. ఇంకొక పక్కన గాడిలో పడింది పంచాయతీరాజ్ వ్యవస్థ పెట్టారు డిప్యూటీ సీఎం గారు. పల్లె పండగ ద్వారా 4,000 కిలోమీటర్లకు నాంది పలికారు. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే అడవి తల్లి బాటతో గిరిజన తాండాలకు రోడ్ల నిర్మాణం, శివార్ గ్రామాలకు 4G నెట్వర్క్ చేయడం. ఇంకొక పక్క 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేశాం. 95 సిఎస్ఎస్ పథకాలని పునరుద్ధరించాం. ప్రతి ఇంటికి అమరజీవి జలధార పేరుతో మంచినీటి కొళాయిలు ఇస్తున్నాం. ఏదైతే ఇది కానీ మనం పూర్తి చేయగలిగితే ఎక్సెప్ట్ 15-16% తప్ప అక్కడ అన్నీ పూర్తి అవుతాయి. అది కూడా హబ్ అండ్ స్పోక్ మోడల్ ఆలోచిస్తున్నాం. తొందరలోనే ఇవన్నీ మనం చేయగలిగితే మేజర్ అచీవ్మెంట్. లాస్ట్ టైం చేసిన తప్పుల్ని ఆ డబ్బులు కానీ మొత్తంగా వచ్చింటే 80,000 కోట్లు రావాలి. అది కూడా తేకుండా తెచ్చిన డబ్బులు ఖర్చు పెట్టకుండా డైవర్ట్ చేసి ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని మెప్పించాం. వాళ్ళు కూడా 28,000 కోట్లకు ఒప్పుకున్నారు. కాబట్టి 90% సమస్య ముందు పరిష్కారం అవుతుంది, తర్వాత లాజికల్గా తీసుకెళ్తాం. ఇంకొక పక్కన మీరు చూస్తే 100 రోజుల్లోనే అందిని నివా పనులు పూర్తి చేశాం. 3,500 కోట్లు పెట్టాం. రాయలసీమలో నీళ్లు పుష్కలంగా ఇవ్వగలిగాం. ఇంకొక పక్క చెరువులు ప్రాజెక్టులు నింపి రాయలసీమకు సాగునీరిచ్చాం. సాగునీటి ప్రాజెక్టుల కోసం 23 నెలల్లో 24,000 కోట్ల రూపాయలు, నెలకు 1,000 కోట్ల పైన ఖర్చు పెట్టిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇంకొక పక్కన వేగంగా అమరావతి, పోలవరం, దెర్ ఇస్ నో నెగోషియేషన్. పోలవరం నెక్స్ట్ ఇయర్ గోదావరి పుష్కరాల కంటే ముందే పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. ఇది పూర్తి చేస్తాం. అమరావతి వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా తయారవుతుంది. తుంగభద్ర గేట్ల మరమ్మతులు పూర్తి. ఏపీ వాటాగా 55 కోట్లు కేటాయించడమే కాకుండా పనులు పూర్తి చేశాం. ప్రాజెక్టు మరమ్మతులకు 610 కోట్ల రూపాయలు గాలి కొదిలేస్తే డబ్బులిచ్చి భద్రత కోసం ఖర్చు పెడుతున్నాం. ఇంకో పక్క రాష్ట్ర వ్యాప్తంగా కాలువల నిర్వహణ, పూడికల తీత, లేకుంటే లాకుల మరమ్మతులు ఇవన్నీ చేయమన్నాం. దీనికి నీటి భద్రత కోసం 6,047 సాగునీటి సంఘాలను ఎన్నికలు పెట్టాం. మీకు అందరికీ బాధ్యత అప్పచెప్పాం. ఈ సంవత్సరం పూర్తి చేసి పనులన్నీ కూడా ఎక్కడైనా కానీ అడ్డంకులుంటే అది మీ బాధ్యత, అది కంపల్సరీగా చేయాలి.
చివరి భూములకు సుజావుగా నీళ్లు వెళ్ళాలి. ఎక్కడ కూడా పంటలు ముంపు గురి కాకూడదు. ఇది మీరంతా మ్యాండేటరీగా తీసుకొని ఇప్పటి నుంచే ప్రిపరేషన్ కావాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క క్వాంటమ్ రెఫరెన్స్ ఫెసిలిటీ సెంటర్ ప్రారంభించాం. క్వాంటమ్ వ్యాలీనే కాకుండా భవనాన్ని ఇనాగ్రేట్ చేశాం. ఇక్కడే క్వాంటమ్ కంప్యూటర్స్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేసే పరిస్థితికి వచ్చాం. ఏఎం గ్రీన్ అమోనియాకి శంకుస్థాపన చేస్తున్నాం. 2 ఏళ్లలో ప్రపంచానికి గ్రీన్ అమోనియా ఎగుమతి చేసే పరిస్థితికి వస్తున్నాం. గ్రీన్ హైడ్రోజన్ తయారు చేసి ట్రాన్స్పోర్ట్కు ఉపయోగించే పరిస్థితికి వచ్చాం. వెలుగొండ ప్రాజెక్టు 571 కోట్లు ఓసారి 30 ఏళ్ల మునుపు నేనే ప్రారంభించాను. ఆ రోజు ఫౌండేషన్ వేసి ఇప్పుడు కూడా పూర్తి కాలేదు. ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో వెలుగొండ పూర్తి చేసి కరువు ప్రాంతమైన మార్కాపూర్ జిల్లాకు నీళ్లు అందించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. విల్ కంప్లీట్ ఇట్. కలెక్టర్ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. దీనికోసం ఇప్పుడు 571 కోట్లు ఖర్చు పెట్టాం. 450 కోట్లతో లైనింగ్ రిటర్నింగ్ వాల్ పనులన్నీ చేస్తున్నాం. రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ చేశాం. 24 గంటల్లో వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసాం. మార్కెట్ ఇంటర్వెన్షన్ ఎప్పటికప్పుడు వాచ్ చేస్తున్నాం. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. పొగాకు, మామిడి, కోకో, ఉల్లి ఇవన్నీ కూడా దగ్గర 1100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇక్కడ బెటర్ ఇంటర్వెన్షన్ మ్యాంగో ఫ్రూట్ కవర్ ఇది గేమ్ చేంజర్. దీనివల్ల రాబోయే రోజుల్లో ఇప్పుడు వచ్చే ఆదాయం కంటే 3 టైమ్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. క్వాలిటీ వస్తుంది. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన రాష్ట్ర అభివృద్ధి డబుల్ డిజిట్ గ్రోత్ 11.28% రీచ్ అయ్యాం. అవర్ టార్గెట్ ఈజ్ 15. మీకు అందరికి మైండ్లో ఉండాలి. 15+ అచీవ్ చేస్తే మీరు అచీవ్ చేసినట్టు. 15 కంటే తగ్గితే మీరు లో పర్ఫార్మింగ్. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకొని మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన నాలా చట్టం రద్దు చేశాం. రాజముద్రతో పట్టాపాస్ పుస్తకాలు ఇస్తున్నాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. గేట్స్ ఫౌండేషన్తో సంజీవని, డిజిటల్ హెల్త్ కేర్, యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకొచ్చాం. విద్యా వ్యవస్థలో పెను మార్పులు, మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్, 10లో అత్యున్నతమైన ఫలితాల సాధన, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, సర్వేపల్లి రాధాకృష్ణ కిడ్స్, పారదర్శకంగా బదిలీలు ఇవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేశాం. ఇక్కడ విద్యాశాఖలో చేసినటువంటి కొన్ని మార్పుల్ని పంచాయతీరాజ్ శాఖలో కొన్ని మార్పులు తీసుకొచ్చారు, విద్యాశాఖలో తీసుకొచ్చారు. ఇది ఆల్ డిపార్ట్మెంట్స్లో గుర్తుపెట్టుకోవాలి. స్టూడెంట్స్ని బట్టి టీచర్స్ని రీఅలాట్మెంట్ చేయడం, రీఅలొకేషన్ చేయడం. దానివల్ల క్వాలిటీ సఫర్ కాదు. పంచాయతీరాజ్లో ఎప్పటి నుంచో పేరుకుపోయినటువంటి ప్రమోషన్స్ అన్ని క్లియర్ చేసి ప్రమోషన్స్ ఇచ్చి ముందు తీసిపోయే పరిస్థితికి వచ్చారు. గాడిన పడినటువంటి విద్యుత్ రంగం ట్రూ అప్ నుంచి ట్రూ డౌన్ చేశాం. నేను క్లియర్గా టార్గెట్ ఇచ్చాను. ₹1.20 2029కి ఆవరేజ్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ ఆఫ్ యూనిట్ తగ్గాలి. ఇక్కడ ₹1.20 ఇంపాసిబుల్ థింగ్ మీరు చేయగలిగితే మీరెందుకు చేయలేరు? ఓన్లీ ది వే ఇన్నోవేషన్. ఇంకొక పక్కన 20 లక్షల ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా సోలార్ రూఫ్ టాప్ ఇస్తున్నాం. టాప్ ప్రియారిటీ రూఫ్ టాప్ కోసం ఇది టాప్ ప్రియారిటీ. మీరందరూ కానీ మోటివేట్ చేసి ప్రతి ఒక్క రైతు పొలం దగ్గర ఆ పంప్ సెట్ కానీ కోసం పెట్టుకోగలిగితే ఉచితంగా పెడతాం. అది పెట్టుకోగలిగితే ఇట్ ఈస్ ఎ బిగ్ గేమ్ చేంజర్. ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పీసీలకు అదనంగా రూఫ్ టాప్ 20,000 ఇస్తున్నాం. తగ్గిన క్రైమ్ రేట్, గంజాయి డ్రగ్స్ని పూర్తిగా అరికట్టామని చెప్పలేదు, కానీ ఇంకా చేయాల్సి చాలా ఉంది. ఆ దిశగా ముందుకు పోతున్నాం. ఈగల్ టాస్క్ ఫోర్స్ ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉంది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ డెలివరీ గవర్నెన్స్ కానీ, వాట్సాప్ గవర్నెన్స్, డేటా డ్రివన్, విద్యుత్ నిర్వహణ, P4 అన్ని మానిటర్ చేస్తున్నాం. ఐఎమ్ స్పెండింగ్ వీక్లీ 2.5 hours minimum on real-time governance. To control my party, I am spending 2 hours who is doing what in the party also.
అంటే 4-5 hours ఐఎమ్ స్పెండింగ్ ఆన్ డేటా. అక్కడి నుంచి మిగిలినంతా కూడా అది ఎప్పుడు నా మైండ్లో ఉంటుంది. దాన్ని బట్టి నా యాక్షన్స్ ఉంటాయి. మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన మీ డిపార్ట్మెంట్ అంతా కూడా ఏదో సూపర్ఫిషియల్గా పనిచేస్తే మీకు కంట్రోల్ రాదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. తిరుపతి, విశాఖపట్నం, అమరావతి 3 రీజన్ ఎకనామిక్ హబ్స్. ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చేయడానికి అది కేంద్రంగా పెట్టుకొని చేస్తున్నాం. కేంద్రంతో సమన్వయం దాదాపు 90 కేంద్ర పథకాలు పునరుద్ధరించాం. రాష్ట్రానికి సెమీ కండక్టర్ వచ్చింది. విశాఖ స్టీల్ ప్లాంట్ 11,440 కోట్లతో కేంద్రం శాంక్షన్ చేశారు. 1,00,000 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు, రైల్వే జోన్ కూడా క్లియర్ అయింది. విశాఖపట్నం రైల్వే జోన్ పోయిన ప్రభుత్వంలో ల్యాండ్ ఇవ్వకుండా పెండింగ్ పెడితే ల్యాండ్ ఇవ్వడమే కాకుండా కేంద్రంతో కోఆర్డినేట్ చేసి నిన్నే ప్రారంభమైంది. తొందరలో పర్మనెంట్ బిల్డింగ్ వస్తుంది. డైనమిక్గా కూడా తయారు చేసే బాధ్యత తీసుకొస్తున్నాం. ఆల్ కలెక్టర్స్ అక్కడి నుంచి శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం నుంచి నెల్లూరు వరకు డబుల్ లేన్ అంటే 4 lane ట్రాక్ రావాలి. ఇక్కడ 4 lane ట్రాక్ వచ్చినప్పుడు మళ్ళీ మిమ్మల్ని ఒకటే కోరుతున్నాను నేను మిమ్మల్ని అందరినీ. 4 lane ట్రాక్ వచ్చినప్పుడు రైల్వే స్టేషన్స్, రైల్వే ల్యాండ్, పోర్ట్స్, రోడ్ ఇవన్నీ అనుసంధానం చేసి ఎకనామిక్ యాక్టివిటీ, ఎకనామిక్ టౌన్షిప్స్ క్రియేట్ చేసే పరిస్థితి రావాలి. మనం ఎక్కడి నుంచైనా ట్రైన్స్ రావడం ఫాస్ట్ ట్రాక్లో వచ్చే పరిస్థితి వస్తుంది. ఇంకా రైల్వే ఇది కూడా ఏదైతే మనం వాటి కాల్ గూడ్స్ అన్నీ కూడా ఈజీగా ట్రాన్స్పోర్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది. కార్గో కూడా చాలా ఈజీగా ట్రాన్స్పోర్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది. దీన్ని మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన కొత్తగా 2 జిల్లాలు ఏర్పాటు చేశాం. 1,00,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలు. ఈ సంవత్సరం మరో 5 లక్షలకు శ్రీకారం చుట్టాం. 1,000 కోట్లతో క్వారియర్ ఏసీ పరిశ్రమ శ్రీశక్తి నిన్న శంకుస్థాపన చేశారు. 5,400 కోట్లతో రెన్యూ ఎనర్జీ శంకుస్థాపన చేశాం.